గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఎవడా నువ్వు? మిస్టర్ వినోద్, మీరెవరో నాకు తెలియదండి. అవసరం లేదు, నువ్వు నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. ఎందుకని? నీ అవసరం నాకుంది. నా అవసరమా? ఏంటది? నువ్వు నాకు నచ్చావు, అందుకే నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్మనెంట్ గా కాదు, జస్ట్ ఫర్ వన్ నైట్. నాన్సెన్స్. షట్ అప్ యువర్ డర్టీ మౌత్. నీకేదో మద పిచ్చి పెట్టినట్టుంది. నీలాగే ప్రతి ఆడది ఇలా బరి తెగించి రోడ్డున పడితే అది స్త్రీ జాతికి అవమానం. అరే, పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు? చూడు బుద్ధ భగవానా, నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు. నా కోరిక తీరుస్తావా లేదా? నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం. అర్థమైందా? అయితే నా ఆఫర్ ఒప్పుకోవా? చూడమ్మా, నేను నీకు తెలుగులోనే చెప్పాను, నాకు కన్నడం మలయాళం రావు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్లంతోనే హాయిగా ఉంటాను. నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తా. పోలాని చూస్తూ ఉండు. గుర్తొచ్చాననుకుంటా. పాపం వినోద్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇలాంటి చండాలమైన నీళ్లు తాగి ఎండనక కొండనక పిచ్చి వాళ్ళ తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నాతో వచ్చేయ్. కమ్. ఇదిగో, నీకు అప్పుడే చెప్పానా నా భార్య తప్ప వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడనని? శభాష్ వినోద్, నువ్వే గెలిచావు. నీ జాతకం, నీ భార్య జాతకం చాలా బాగుంది. బాగుందా? నీకెలా తెలుసు? ఏంటి మధ్య నువ్వు జాతకాలు చూడడం కూడా మొదలెట్టావా? నాకంతా తెలుసు. మీ ఆవిడ జాతకం బాలేదని చెప్పించిందే నేను. అదెలా అంటే, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? మీ అంకన్ని పోయాసం కట్టుకున్నారు కదా, బ్రహ్మాండంగా కట్టేశాను. ఈ దెబ్బతాడు ఆడి పిల్లని వదిలేసి లోపల ఉండాలా, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, లోపల ఉండాలా, దిగి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఈ వేషం కట్టినప్పుడు నాకు బొప్పు తట్టింది. బొప్పు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే బాగుంటుంది. అలాగే. సారీ మేడం, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. చూసారా మేడం నా ఈ యాక్టింగ్ ఎలా అదరగొడానో? ఆ వినోద్ నా దెబ్బతో పారిపోయినట్లే. ఇంక ఈ జన్మలో పెళ్ళ వంక చూడు మేడం. వినోద్, నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను. ఇక నుండి ఇలాంటి తప్పులు చేయనని నీకు మాటిస్తున్నాను. ఆలస్యం చేయకుండా నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు వినోద్. టైం ఎంత అయిందండి? ఉంది కదా, చూసుకోవచ్చు కదా. అండి బస్ ఎప్పుడు ఎంతదండి? నేను దానికోసం ఎయిటింగ్ రావాలి. అండి ఏంటయ్యా గోలా గోలా? టెన్ వస్తుందంటారా? ఇదిగో ఇంతకని చూస్తున్నాను. ఓ పక్కనే ఒకటికి వెళ్ళాలి, వెళ్ళలేవు. ఇంకో పక్కన పెళ్ళాం టెన్షన్ లో ఉంటే అదొస్తుందా ఇదొస్తుందా నా దుంప దింపుతున్నావు. ఇక్కడ నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. ఇంకొకసారి కెలికేవనుకో నీ మీద పోసేస్తాను. అంత కోపం ఎందుకండి? ఏండి మిమ్మల్ని ఏంటండి? వెళ్ళిపోతున్నారు ఏంటండి? నా దగ్గర సాగవు. ఇప్పుడు ఈ వాచ్ తో నేనేం చేయాలండి? శాస్త్రి గారు చెప్పేది చేసి చావు. శాస్త్రి గారు, మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు. మ్యాటర్ చెప్పలేదు.